హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పక్క కొరిగిన 5 అంతస్తుల భవనం విషయంలో కీలక విషయాలు బయటపడ్డాయి. 50 గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా G+4 తో పాటు పెంట్ హౌస్ కూడా నిర్మించినట్టు గుర్తించారు. కనీస నిర్మాణ ప్రమాణాలను కూడా పాటించలేదని తెలుస్తుంది. ఈ భవనంలో చిరుద్యోగులు నివాసం ఉంటున్నారు. వారందరినీ ఖాళీ చేయించారు అధికారులు. పక్కనే మరో బిల్డింగ్ కోసం సెల్లార్ తవ్వడంతో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన 5 అంతస్తుల భవనం పక్క కొరిగింది. ఆ భవనాన్ని కూల్చివేసేందుకు ఇప్పటికే హైడ్రా DRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాసేపట్లో భవనాన్ని కూల్చివేయనున్నారు. భవనం చుట్టూ ఉన్న ఇళ్లలోని వారిని ఖాళీ చేయించారు అధికారులు. 2 ఏళ్ల క్రితం భవనం నిర్మించామని అంటున్నారు యజమాని స్వప్న. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పక్కన స్థలంలో సెల్లార్ కోసం తవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు స్వప్న. అయితే పక్కన ఆయన ఇల్లు కట్టిన కానీ గుంతలు తీసిండు తీయాల్సిన దానికంటే ఎక్కువ తీసిండు. దానివల్ల మా ఇల్లు గూలగొడతా అని అంటారు. అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది. అంటే గూలగొట్టడానికి కూడా మేము ఒప్పుకున్నాం. కానీ దాని బతుకుదెరువు మొత్తం దాని మీద, మా బతుకుదెరువు మొత్తం దాని మీదనే ఉంది. నా పిల్లలు చిన్న పిల్లలు ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నా నేను. మరి నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి, మేము ఎట్లా బతకాలి, మాకు న్యాయం జరగాలి. ఓనర్ అన్న కాంట్రాక్టర్ అయినా వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి. నేను కూలగొట్ట వద్దని అనట్లేను, ఎందుకంటే ప్రాబ్లం అయితే నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ నాకంటూ న్యాయం జరగాలి. నా పిల్లలకు నా భవిష్యత్తు ఏంది, లేకుంటే మాకు న్యాయం జరగకపోతే మేము కూడా ఏదో ఒకటి చేసుకొని ఇది అవుతాం. అది సరే చుట్టుపక్కల వాళ్ళందరూ కడతారు, మేము కూడా కట్టినాం. కానీ పక్కన అయినా గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. మాకు గుంతలు తీసినప్పుడు చెప్పలేదు. అంత లోతు తీసినప్పుడు మొత్తం 3 పిల్లర్లు ఇదైపోయినాయి. అది ఇప్పుడు మాకు చెప్పలేదు. మరి ఇట్లా పొరపాటున మిస్టేక్ జరిగిందని మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే పక్కన ఆయన ఇల్లు కట్టినాయి కానీ హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పక్క కొరిగిన 5 అంతస్తుల భవనాన్ని కాసేపట్లో కూల్చివేయనున్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఘటనా స్థలం నుంచి. కిరణ్. శ్రావణి, మాదాపూర్లోని సిద్దిక్ నగర్లో ఆపరేషన్ డెమాలిషన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. కొద్ది నిమిషాల క్రితమే హైడ్రాలిక్ మిషన్ ఘటనా స్థలానికి చేరుకుంది. మనం చూడొచ్చు, అతి కష్టం మీద హైడ్రాలిక్ మిషన్ అయితే సిద్దిక్ నగర్ బస్తీలోకి అయితే GHMC హైడ్రా అధికారులు తీసుకురావడం జరిగింది. ఇక ఏ క్షణంలోనైనా 5 అంతస్తుల భవనం ఏదైతే ఉందో దాన్ని కూల్చివేసేందుకు మాత్రం రంగం సిద్ధం చేశారు. ఏ క్షణంలోనైనా కూల్చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో అధికారులు, హైడ్రా అలాగే GHMC అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా 150 గజాల స్థలంలో ఇంటి యజమాని పిల్లర్ కోసం పెట్టింగ్ సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ నిర్మాణం కోసం డీప్ తవ్వాడు. ఆ తవ్విన క్రమంలో పక్కకే 5 అంతస్తుల భవనం ఉంది 50 గజాల స్థలంలో. ఆ పిల్లర్స్ డ్యామేజ్ అవ్వడం వల్లనే భవనం అంతా కూడా ఓ సైడ్ ఒరిగిపోయింది. అది ఏ క్షణంలో కూలుతుందో తెలియని అయోమయ సిచ్యువేషన్లో ఇక్కడ స్థానికులందరూ కూడా నిన్న రాత్రి నుంచి వారందరూ భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన అధికారులు స్పందించారు. GHMC, హైడ్రా అలాగే పోలీస్ సిబ్బంది అందరూ హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకొని ఈ సమీప ప్రాంతంలో అంటే 100 మీటర్ల రేడియేషన్లో ఎక్కడైతే నివాసంలో ఉంటా ఉన్నారో బిల్డింగ్స్, భవనాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు. అలాగే హైడ్రాలిక్ మిషన్ ద్వారా 5వ అంతస్తుల భవనం కూల్చివేస్తున్న క్రమంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. GHMC, విద్యుత్ శాఖ, DRF అలాగే పోలీసులు ఈ ప్రాంతాన్ని అంతటి కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో మనం చూడొచ్చు, భవనం పై నుంచి కూడా చాలా మంది వీక్షిస్తా ఉన్నారు. ఇక్కడ అంతా కూడా ఒక టెన్షన్ సిచ్యువేషన్ నెలకొందని చెప్పాలి. ఎందుకంటే 5 అంతస్తుల భవనం 50 గజాల స్థలంలో 2 సంవత్సరాల క్రితం ఒక ఇంటి యజమాని, స్వప్నాన్ని ఇంటి యజమాని నిర్మించారు. 5 అంతస్తులు కూడా ప్రతి ఫ్లోర్ లో 2 ఇల్లులు ఉన్నాయి. ఇందులో సుమారు 20 మంది కిరాయిదారులు ఉన్నారు. నిన్న రాత్రి సరిగ్గా 8 గంటల 10 నిమిషాల ప్రాంతంలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ భవనము ఎడమ వైపు కొరిగింది. వెంటనే హుటాహుటిన వారందరూ కూడా ప్రాణాలతో వారందరూ కూడా బయటకు పరుగులు తీశారు. వారంతా కూడా ఏం జరుగుతుందో ఒక అయోమయ సిచ్యువేషన్. సో యజమాని చెప్తున్న దాని ప్రకారంగా అందరూ నిర్మించాము కాబట్టి మేము కూడా నిర్మించాము, మా తప్పేముందని. అలాగే ఈ భవనము వల్ల చాలా మందికి ప్రమాదం ఉంది కాబట్టి భవనాన్ని కూల్చివేసేందుకు మేము అనుమతించాము. అలాగే అధికారులకు కూడా మాకు చెప్పారు, మేము కూడా ఒప్పుకున్నాం కాబట్టి భవనం కూల్చండి, కానీ తమకు నష్టపరిహారం చెల్లించండి అని వారు వేడుకుంటున్నారు. మరోవైపు ఇంటి స్థలం ఖాళీ జాగాలో 150 గజాల స్థలంలో ఇంటి యజమాని ఒక బిల్డర్కి ఇచ్చాడు కాంట్రాక్ట్ కోసం.
ఆ బిల్డర్ చూసుకోకుండా పక్కనే ఉన్న 60 గజాల స్థలం ఆనుకొని 50 గజాల స్థలంలో ఆనుకొని ఉన్న 5 అంతస్తుల భవనంలో పిల్లర్స్ కి డ్యామేజ్ అవడం, అంటే తవ్వుతున్న క్రమంలో డ్యామేజ్ అవడం వల్లనే ఒక్కసారిగా ఒరిగింది. సో ప్రస్తుతం యజమాని పరార్లో ఉన్నాడు, అలాగే బిల్డర్ పరార్లో ఉన్నాడు. ఈ బిల్డర్ కూడా కాంట్రాక్టర్కి ఇచ్చి అతను వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. అసలు ఏం జరుగుతుందో కూడా అతనికి కూడా తెలియదు. సో కాంట్రాక్టర్ అలాగే బిల్డర్ యజమాని ముగ్గురు కూడా ఎస్కేప్లో ఉన్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో వీరి పైన ప్రస్తుతం కేసు నమోదైంది. అధికారులు కూడా సీరియస్ తీసుకున్నారు. ఎందుకంటే 60% వరకు కూడా మనం చూస్తా ఉన్నాం. 50 గజాల స్థలంలో 5 అంతస్తులు ఏ విధంగా నిర్మించారనేది అధికారులే షాక్ గురయ్యారు. వారు కూడా సీరియస్ అయ్యారు. కానీ చాలా మంది ఈ ప్రాంతంలో నిర్మాణం చేసుకున్నాము, నివాసం ఉంటున్నాం కాబట్టి తాము నిర్మాణం చేసామని చెప్తా ఉన్నారు. సో మరికొద్ది క్షణాల్లో హైడ్రాలిక్ మిషన్ ద్వారా ఆ 5 అంతస్తుల భవనం ఏదైతే ప్రమాదం అంచుల్లో ఉందో ఏ క్షణంలో పడిపోతుందో తెలియని సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాన్ని డెమాలిష్ చేస్తే ప్రమాదం అనేది మాత్రం ప్రస్తుతం అది కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ భవనాన్ని కూల్చివేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకు యజమాని కూడా ఒప్పుకున్నారు, ఈ భవన యజమాని కూడా ఒప్పుకున్నారు. కానీ తమకు నష్టపరిహారం చెల్లించాలని మాత్రం వారు వేరుకుంటున్నారు. వారు చూడాలి, ఒకవేళ కేసు ఫైల్ అయిన తర్వాత ఈ ఖాళీ జాగాలో అంటే 150 గజం స్థలంలో ఆ ఇంటి యజమాని ద్వారా నష్టపరిహారం చెల్లిస్తారా లేదా అనేది మాత్రం వారి ఒప్పందం ఏ విధంగా ఉంటుందని మాత్రం ఆసక్తి నెలకొంది. సో ఇప్పటికే జేసీబీ వచ్చింది ఉదయం, అంతా కూడా ప్రాంతం ఈ 150 గజాల స్థలం అంతా కూడా చదును చేసింది. పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తవ్వి వదిలేశారో వాటన్నిటిని కూడా మట్టితో కప్పేశారు. అలాగే పిల్లర్స్ కూడా స్టార్టింగ్ ఎంట్రీలో కూడా వారు నిర్మాణం చేశారు. మరొక పిల్లర్ నిర్మాణం కోసం వారు 12 అడుగుల లోతు తవ్వుతున్న క్రమంలో ఒక్కసారిగా పక్కనే 50 గజాల స్థలంలో భవనం ఉంది, 5 అంతస్తుల భవనం. ఆ భవనం కింద సెల్లార్లో కూడా ఆ పిల్లర్స్ డ్యామేజ్ అవడం కారణంగానే ఒక్కసారిగా అటువైపు ఒరిగింది. సో మరికొద్దిసేపట్లో హైడ్రాలిక్ మిషన్ ద్వారా 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేయనున్నారు అధికారులు. ఈ ప్రస్తుతం అయితే విద్యుత్ శాఖ అధికారులు, డిఆర్ఎఫ్ అలాగే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే అంబులెన్స్, మెడికల్ టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా నిర్మాణం ఇక్కడైతే కూల్చివేస్తున్న క్రమంలో ఎవరికైనా ఏమన్నా గాయాలైతే మాత్రం వారిని హుటాహుట్న హాస్పిటల్ షిఫ్ట్ చేసేందుకు కూడా అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఈ ప్రాంతం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంది. కానీ మరికొద్దిసేపట్లో బిల్డింగ్ భవనాన్ని కూడా కూల్చివేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో శ్రావణి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.